అనకాపల్లి కొత్తూరు మేజర్ పంచాయతీ శారదానగర్లో రోడ్డుని ఆక్రమించిన వారి పట్ల అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని బాధితులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ శారదానగర్ ప్రాంతంలో 30 ఏళ్లుగా నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్న రహదారిని ఈ రోజు జనపరెడ్డి రవి మల్ల గణేష్లు దౌర్జన్యంగా రోడ్డును ఆక్రమించి ఆ స్థలంలో పునాదులు వేసి తమందరినీ ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై స్పందనలో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. స్పందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన అధికారులు సర్వే చేపట్టగా రోడ్డుకు సంబంధించి 6 అడుగుల ప్రభుత్వ స్థలం ఉందని అధికారులు తెలపడం జరిగిందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు చెప్పినప్పటికీ అవేవీ తమకు పట్టనట్టుగా వివరిస్తూ వీరిద్దరూ దౌర్జన్యానికి పాల్పడుతూ రోడ్డు స్థలంలో గోడ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి 50 కుటుంబాలకు సంబంధించి రాకపోకలు సాగిస్తున్న రోడ్డు స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి కాపాడి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఆక్రమణదారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఏం చేశాడంటే వాళ్ళ బౌండరీలు ఫిక్స్ చేశాడు, కానీ ఈ ఇప్పుడు 10 లింకుల తాలకిది మాకు బౌండరీ ఫిక్స్ చేయలేదు ఆయన. మా రోడ్డు మాకు కావాలి, మా రోడ్డు మాకు కావాలి, ప్రభుత్వ స్థలంలో ఉన్న రోడ్డు మాకు కావాలి. రోడ్డును ఆక్రమించిన వారిపై అందరికీ నమస్కారం. ఈరోజు సాయినగర్ కాలనీలో ఎప్పటి నుంచో 30 సంవత్సరాల క్రితం నుంచి ఈ రోడ్డు ఉన్నదాన్ని ఒక జనపరెడ్డి తిన్నాద కుమారుడు రవి అండ్ మల్లా గణేష్ అనే అతను దౌర్జన్యంగా ఈ రోడ్డుని ఆక్రమించి ఈ రోడ్డు లేకుండా చేసి ప్రహారీ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇది ప్రభుత్వం తాలూకు భూమి. ప్రభుత్వం తాలూకు 10 లింకులు గవర్నమెంట్ వారు ఉన్నట్టుగా మా స్పందనలో కంప్లైంట్ చేస్తే 10 లింకులు ఉన్నట్టుగా మా సర్టిఫై ఇచ్చారు. అయినా సరే ఆ భూమి కాదు మాది అని చెప్పేసి దౌర్జన్యంగా 50 లక్షలు బేరం పెట్టి మాతో ఇమ్మని దౌర్జన్యంగా మమ్మల్ని బంధించి ఆ రోడ్డు వేయడానికి, ఆ కాలువ కట్టడానికి, గోడ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతో మంది నడిచే రహదారి. ఇది 30 సంవత్సరాల నుంచి కూడా అదే రహదారి పడి వెళ్తున్నాము. మేము కోరుకునేది ఒకటే, 6 అడుగులు గవర్నమెంట్ స్థలం ఉన్నది, ఆ స్థలం మాకు ఇప్పించి రోడ్డు వేయించాలని కోరుచున్నాము. ఈ ఈ దౌర్జన్యాన్ని ఆపి మాకు ఆ రోడ్డు ఇప్పించాలని కోరుచున్నాము. ఇంచుమించు ఒక 50 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాము. అలాగే చాలా మంది ఇది హైవేకి దగ్గరగా ఉంటుందని, ఆర్డీఓ ఆఫీస్ దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఈ రోడ్డుని యూజ్ చేస్తున్నారు. కొత్తూరు పంచాయతీ సాయినగర్లో నేను 29 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇదే రోడ్లో నుంచి మేము ప్రయాణం చేసి వాళ్ళమే. ఈవేళ ఏమో జనపరెడ్డి రవి మల్లా గణేష్ ఇద్దరు దౌర్జన్యంగా గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించి పునాది తవ్వి రోడ్డు వేసి మమ్మల్ని చాలా ఏజ్డ్ అయినా సరే ఇబ్బంది పెట్టి ఇంట్లో నుంచి పైకి రాకుండా చేశారండి. మేము చాలా ఇబ్బంది పడ్డాం. స్పందనలో కూడా కంప్లైంట్ పెడితే 10 లింకులు 6 అడుగులు ఉన్నదనేసి మాకు రోడ్డు ఇచ్చేశారు. ఆ స్థలాన్ని గవర్నమెంట్ స్థలాన్ని కూడా ఆక్రమించుకొని ఆడు పునాది